ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మీకు అందరికీ కూడా మహోత్తరమైన దివ్యాలయం, సత్యానికి ప్రతీకము, సత్యానికే సత్య గణపతి అని పూర్వంలో పేరు ఉండేది. అటువంటి గొప్ప గణపతి మీ పిల్లలకి ఎవరికైనా విద్యా నష్టం జరుగుతూ ఉంది, చిన్న వయసులో బాగా చదువుతూ ఉండేవాడు, రోజుకి విద్యావంతుడు అవిద్యావంతుడుగా మారుతున్నాడు, లేదో అతనిలో చెడు గుణాలు సవాసం చేస్తున్నాడు అనే వాళ్ళందరికీ కూడా గొప్ప మిరాకల్స్ చేసే అద్భుతమైన క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో ఉంటుంది. అంతేకాకుండా ఆ గణపతి పూర్వంలో చిన్నగా ఉంటే ఈరోజు పెద్దగా గణపతి కనబడతాడు. అంటే ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతూనే ఉన్నారు. దానికి ప్రతీకం ఎలా ఉంటుందంటే, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్వంలో ఆ గణపతికి ఒక కవచం ఇంతుంటే, ఇప్పుడు ఆ కవచం ఇంత పెద్దది ఉంటుంది. దాని ప్రదర్శనానికి కూడా పెట్టింటారు, పక్కనే చూడొచ్చు. అంటే 15-20 సంవత్సరాలకు ఒకసారి పూర్వం నుంచి దాన్ని మార్చుకొని వచ్చారు కదా, ఆ గణపతిలు కనబడుతూ ఉంటారు. ఆ ప్రభావళి అంటే దేవుడికి వేసిన ఒక వెండి కవచాలు మరియు బంగారు కవచాలు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరానికి అది పెద్దగా మారుతూ ఉంటుంది. తర్వాత అక్కడ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు కూడా మహాగణపతి రూపం కింద నుంచి నీరు ఇలా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీరు అనేది ఆగిపోతుందో అప్పుడు ప్రపంచానికి వినాశనం ప్రారంభమవుతుంది అని అర్థం. దానికి ఎన్నో పురాణాల్లో కూడా ఉన్నాయి. చాలా విశేషమైన దివ్యమైన క్షేత్రం సత్య గణపతి అనే పేరు ఆ ఒక దేవాలయానికి ఉంటుంది. ఎవరే కానీ మీరు ఎప్పుడైనా మీకు ఎవరైనా అబద్ధం చెప్పేశారో అనుకో, ఆ గణపతి దగ్గర తీసుకెళ్ళి పూర్వంలో రాజమహారాజుల కాలంలో కొన్నిటిని చూసేవన్నీ నమ్మలేం కదా, ఏదైనా ఒక దేవాలయం తీసుకెళ్ళి ప్రమాణ వచనాన్ని చేపించేవారు. ఎవరైతే ఆ దేవాలయానికి వెళ్ళి అసత్యం పలికారో, ఇక అసత్యం ఆ దేవుడి పైన ప్రమాణం చేశారో, వాళ్ళకి పక్షంలోనే దాని ప్రతిఫలం చూపించేది. అంత శక్తి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అందుకే సత్యగణపతి అని పేరు వచ్చింది. ఆ సత్యగణపతి పేరే కాణిపాక విఘ్నేశ్వర అని అర్థం. అంటే కాణిపాకం మహాగణపతి దేవాలయం. ఈ మహాగణపతి దేవాలయానికి ఎవరైతే పిల్లలు చక్కగా చదవట్లేదో వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్ళొస్తే వాళ్ళకి బుద్ధి అనేది చక్కగా అభివృద్ధి చెంది ఎడ్యుకేషన్ పైన ఏకాగ్రత పెరుగుతుంది. ఎవరికైతే చదువుల్లో ఎక్కువ విఘ్నాలు వస్తూనే ఉంటాయి, అంటే ప్రతి సంవత్సరం ఎగ్జామ్ టైంలో వాళ్ళకి అనారోగ్యం వచ్చేస్తుంది ప్రతి సమయం, ఇటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ దేవాలయానికి వెళ్ళి ఒక పూజ చేసుకొని రండి, వాళ్ళల్లో ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మార్పు. అది ఎగ్జామ్ ముందు వెళ్ళి పూజ చేసుకొని రండి, చూడండి ఆ ఎగ్జామ్ టైంకి వాళ్ళకి జ్వరాలు రావు. ఇలా ఎంతో మందికి ఈ సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారందరూ కూడా ఆ కాణిపాక గణపతి, అంటే చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర కాణిపాకం ఉంటుంది. చాలా విశేషమైన పుణ్యక్షేత్రం, ఇతిహాసం ఉన్న పుణ్యక్షేత్రం, మరియు హిస్టారికల్లో కూడా దాని గురించి ఎన్నో ఒక విషయాలు ఉన్నాయి. మహారాజుల కాలం నుంచి ఉన్న దేవాలయం. అటువంటి కాణిపాక విఘ్నేశ్వర స్వామిని మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మీ పిల్లల కోసం ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు వస్తుంది. రెండోది, ఆ ఒక కాణిపాక గణపతి మీకెవరైనా మోసం చేసింటే, మీకెవరైనా అబద్ధాలు చెప్పి నడుచుకొని ఉంటే, మీరు వెళ్ళి ఆ గణపతి ముందు తల వంచి నమస్కరించి, అయ్యా మహాగణపతి, నాకి మాట ఇచ్చి నాకు ఇలా మోసం చేసి ఇప్పుడు అసత్యం పలుకుతూ ఉన్నాడు, దయచేసి నన్ను దీని నుంచి రక్షించు అని ఒక నమస్కారం పెట్టి వచ్చేయండి. 15 రోజుల్లోనే మీకు ఎవరైతే మోసం చేసి అసత్యం పలికాడో వాళ్ళంతకు వాళ్ళే సత్యాన్ని పలుకుతారు, లేదో ఆ శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.